అనంతము జ్ఞానపూర్ణము సనాతనమునైన సత్య ఆధ్యాత్మిక తేజమును శ్రీకృష్ణుడు వెల్లడి చేసెను. చిత్తము గుణరహితమైనప్పుడు మునులు అట్టి ఆధ్యాత్మిక అస్తిత్వమును సమాధి స్థితి యందు కాంచగలరు. ఈ ముందు శ్లోకంలో మనం గమనించాము, భగవంతుడు ఈ బృందావన వాసులకి ఆధ్యాత్మిక జగత్తును చూపించాడు అన్నటువంటిది ముందు శ్లోకంలో వివరింపబడింది. అయితే ఈ యొక్క శ్లోకంలో ఆధ్యాత్మిక జగత్తు అంటే ఏ ఆధ్యాత్మిక జగత్తును చూపించారు? బ్రహ్మజ్యోతి, దాంట్లో ఉన్నటువంటి బ్రహ్మజ్యోతి అంటే ఏంటి? ఆధ్యాత్మిక ఆకాశం అంటే ఆధ్యాత్మిక లోకాల నుంచి భగవంతుడి నుంచి వచ్చేటువంటి వెలుగది. ఆ వెలుగులో ఈ యొక్క వైకుంఠ లోకాలన్నీ కూడా తేలియాడుతూ ఉంటాయి. గోలోక బృందావనం వచ్చి ఆ వైకుంఠ లోకాలన్నిటిలోకి కూడా పరమోత్కృష్టమైనటువంటిది గోలోక బృందావనం. ప్రభుపాదుల వారు భాష్యంలో వివరిస్తూ ఉన్నారు. ఇప్పుడు చిన్నపిల్లలకి భోజనం తినిపించేటప్పుడు ఎప్పుడో ఆ తల్లి ఏం చేస్తుంది అంటే, రారా చంద్రుడిని చూపిస్తారా అని చెప్పి తీసుకెళ్ళి ఆకాశంలో చంద్రుడిని చూపిస్తున్నాను. అంటే అంత సులభముగా ఒక తల్లి పిల్లవానికి ఎట్లాగా చంద్రుడిని అట్లా సులభంగా చూపించేస్తుందో అంత సులభంగా భగవంతుడు ఈ ఆధ్యాత్మిక జగత్తునంతా కూడా ఈ యొక్క గోపబాలుడికి చూపించాడు. అంటే ఇక్కడ ఒక మనం ముఖ్యమైనటువంటి పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు అనుగ్రహిస్తే మనకిప్పుడు ఏంటి అంటే, ఆధ్యాత్మిక జగత్ అంటే ఏంటి, ఆ బ్రహ్మజ్యోతి అంటే ఏంటి, ఆ వైకుంఠం ఎట్ట ఉంటుంది, అసలు గాల్లో ఎట్ట తేలుతుంది, ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజన్స్ మనకు. కానీ భగవంతుడుగా అనుకుంటే ఆయన అనుగ్రహిస్తే ఇవన్నీ కూడా అట్లా చూపించేస్తాడు. అది పెద్ద కష్టం కాదు ఇవన్నీ చూడడానికి, ఆయన చూపించాలనుకోవాలి. మరి ఎప్పుడు ఆయన చూపించాలని చెప్పి అనుకుంటాడు? ఇక్కడ ఒక రెండో లైన్లో ఒక విశేషమైనటువంటి విషయాన్ని వివరిస్తూ ఉన్నారు. ఏంటది అంటే, చిత్తము గుణరహితమైనప్పుడు, చిత్తము అంటే చైతన్యము, ఆ చైతన్యము గుణాలకు అతీతంగా దివ్య స్థితిలో స్థిరమైనప్పుడు, అప్పుడు యోగులు వాళ్ళు సమాధి స్థితిలో ఈ ఆధ్యాత్మిక జగత్తును చూడగలుగుతారు. అది చూడాలా అంటే అర్హత సింపుల్గా చెప్పే, చిత్తము గుణరహితమైనప్పుడు. ఇప్పుడు మనం ఎందుకు చూడలేకుండా ఉన్నాము అంటే, గుణాలకు లోబడి ఉంది మన చిత్తము, మన చైతన్యం గుణాలకు లోబడి ఉంది, గుణాలకు లోబడి ఉంది. మనము ఆ గుణాలకు లోబడి ఉంది అనేది కూడా రియలైజ్ కావట్లేదు మనం. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ప్రభుజీ అస్సలు నాకు అహంకారం అంటే అసలు లేనే లేదు ప్రభు. కోపం అంటారా, రానే రాదు ప్రభు. నేను ప్రభు వీటన్నిటినీ వదిలేశాను ప్రభు. నేను అరగంట చెప్తాడు నేను నేను ఆ నేను నేను అనే దాంట్లోనే ఉంది అహంకారం. ఆ నేను నేను అనే దాంట్లోనే అహంకారం ఉంది కదా. అది నువ్వు కాదు గుర్తించి మన పాదాలు మనమే పూజించుకోవడం కాదు, వేరే వాళ్ళు చెప్పాలా, గురువు చెప్పాలా, ఈయన నిజంగా జయించేశాడయ్యా అహంకారాన్ని, నేను గురువు చెప్పాలా. అసలు గురువుకు మనం శరణాగతి పొందితే అవకాశం ఇస్తే కదా మన వాళ్ళు ఆయన ట్రైన్ చేయడానికి. మనం కాదు, గురువు చెప్పాల. సో అందువల్ల ఏంటి అంటే, ఈ చిత్తము చైతన్యము అది ఎన్నో జన్మలుగా అలవాటు పడిపోయి ఉందన్నమాట. భౌతిక గుణాలకు లోబడి ఉంది ఎన్నో జన్మలుగా. ఇప్పుడు సింపుల్గా ఒకరోజు వేసుకున్నాం బట్టలు, పెద్దగా మాయలేదు, ఉతకటం ఈజీ. ఒక 2 నెలలు ఒకే చొక్కా వేసాం, ఇంక తీయలేదు.
దాంట్లో మట్టి పని చేసాం. రెండు నెలలు ఒక చొక్కా వేసుకొని మట్టి పని చేసాం. ఇంకెట్ట ఉంటుంది ఆ చొక్కాలో మట్టి? దాన్ని ఉతకాలంటే చాలా కష్టం. అట్లాగే ఒక 2 నెలలు వేసుకున్న చొక్కా మట్టి పని చేసింది ఉతకడానికి అంత కష్టమైతే మనం ఈ భౌతిక జగత్తులోకి వచ్చి ఎప్పుడో తెలియదు. అందుకనే ప్రభుపాదుల వారు ఒక ఇంగ్లీష్లో ఒక పదం వాడతారు, టైమ్ అండ్ ఇమ్మెమోరియల్. అంటే గుర్తులేనటువంటి, లెక్కలేనటువంటి జన్మల కిందట, సంవత్సరాల కిందట మనం వచ్చాం ఇక్కడికి. ఒక నెల 2 నెలల్లో మాపే ఉతుక్కోవడం కష్టం ఉంటే మరి ఎన్నో వేల లక్షల జన్మల మాలిన్యము అది మనం ఒక్కసారి హరే కృష్ణ అనగానే పోద్దా? అది చాలా తీవ్రమైనటువంటి. సో ఏదైనా పవర్ఫుల్ డిటర్జెంట్ వాడాలా మాలిన్యం పోవాలంటే? కల్తీ డిటర్జెంట్ వాడకూడదు, పవర్ఫుల్ డిటర్జెంట్ వాడాలి ఆ మాలిన్యం పోవాలంటే. సో మనకు కూడా ఔషధం ఇచ్చారు, చైతన్యంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని కడుక్కునేదానికి బలమైనటువంటి ఔషధాన్ని ఇచ్చారు. మరి హరే కృష్ణ మంత్రమే ఆ బలమైనటువంటి ఔషధం మన చైతన్యంలో ఉన్నటువంటి చెత్తను కడుక్కునేదానికి. మరి అది కల్తీ లేనకుండా చేయాలి, దాన్ని కల్తీ లేకుండా చేయాలి. ఎప్పుడైతే నామాభాష నామాపరాధాలన్నీ చేస్తాను చూడండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఆ హరే కృష్ణ మంత్రం అనేటువంటి డిటర్జెంట్ అది శక్తి కోల్పోతుంది. మంత్రానికి శక్తి ఎప్పుడు ఉంటుంది, మనం చేసే విధానం వల్ల అది ప్రభావం తక్కువ చూపిస్తుంది. ఆ ప్రభావం తక్కువ చూపిస్తే ఇదేమన్నా చిన్న మాలిన్యమా? ఒక జన్మదా, ఒక సంవత్సరందా? లక్షల కోట్ల జన్మలది. అందుకని దాన్ని తీవ్రంగా 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 తీవ్రంగా. మాకు ఒక ఆయన ముసలాయన ఉండేవాడు మొదట్లో. ఆయన్ని ప్రతి వారానికి ఒకసారన్నా ఎవరికన్నా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా అంటే ఒకటే ప్రశ్న, ఆయన ప్రభు గారండి మొదట ఒక మాల జపం చేయమన్నారండి, సరే అని తీసుకున్నామండి. తర్వాత అన్నారండి 16 అన్నాడండి, సరే 16 కూడా మొదలు పెట్టామండి. తర్వాత అన్నారండి ఏకాదశి అన్నారండి, అది కూడా మొదలు పెట్టామండి. తర్వాత అన్నారండి మంగళారతి అన్నారండి. ఇట్లా ఒక్కోటి 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 పెంచుకుంటా పోతున్నారు. అంటే తినే ఆహారం దగ్గర నుంచి నియమాలు ఎందుకు పెట్టారు అంటే ఆ నియమాల ద్వారా మన చైతన్యంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని కడుక్కునేదానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పరచడం కోసం. ఇప్పుడు మనం 4 నియమాలు పెట్టాం. దాంట్లో ఒకటి మద్యం లేదు అన్నాం. ఆ మద్యం లేదు అనేది స్ట్రిక్ట్గా పెట్టాం కాబట్టి దాన్ని సేవించకుండా వస్తున్నారు గుడికి. దాంట్లో కొన్ని సడలింపులుగా చేసుంటే ఆడొచ్చేసి ఆడికి ఏమైపోతుంది, ఇంకా బాగోతాం. అసలు ఏమీ లేకుండా ఉంటేనే ఎక్కట్లేదే, ఇంకా అవన్నీ ఉంటే ఏమెక్కద్దు బుర్రలోకి. మాంసభక్షం చేయకూడదు అన్నా. మాంసభక్షం ఇప్పుడు వెరీ సింపుల్ అండి, అర్థం చేసుకుంటే. ఏదైనా రోగానికి పథ్యం చెప్తారు. పథ్యం ఎందుకు చెప్తారు అంటే ఆ ఇచ్చే ఔషధము పనిచేయాలి కాబట్టి. ఆ పథ్యం పాటించకపోతే, ఆ ఔషధం పనిచేయకపోతే రోగం అట్లాగే ఉంటుంది. సో ఈ నియమాలన్నీ కూడా పథ్యం లాంటివి. ఎందువల్లంటే మనం తీసుకునేటువంటి హరే కృష్ణ మంత్రం అనేటువంటి ఔషధం మన మీద పనిచేయాలంటే ఈ యొక్క శాకాహారులమై ఉండాలా, ఈ 4 నియమాలు పాటించాలా. ఇవన్నీ పాటించినప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క హరే కృష్ణ మంత్రం అనేటువంటి ఔషధము తీవ్రతతోటి మన మీద ప్రభావం చూపించి మన చైతన్యంలో మార్పు తీసుకొని వస్తుంది.
ఇటువంటి పాయింట్లు కొంచెం చప్పట్లు కొడుతున్నాను. అంటే పాయింట్ కోసం అని కాదు, పక్కన వాళ్ళు నిద్రపోతే లేపినట్టు ఉంటుంది. సో ఆ హరే కృష్ణ ఆ ఔషధం ఏదైతే మనం ఇస్తారో దానికి సపోర్టింగ్గా పథ్యం అంటారు. సో ఈ నియమాలు ఎప్పుడు పాటించి హరే కృష్ణ మంత్రం చేస్తామో అప్పుడు మన యొక్క చైతన్యం గుణరహితంగా త్వరితగతిలో అది గుణరహితం అయ్యేదానికి అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్, అందుకని ప్రతి దాన్ని కూడా 3 రకాలుగా డివైడ్ చేశారు. సాంగత్యం, సత్వగుణంలో సాంగత్యం, రజోగుణంలో సాంగత్యం, తమో గుణంలో సాంగత్యం. ఆహారం, సత్వగుణంలో ఆహారం, రజోగుణంలో ఆహారం, తమో గుణంలో ఆహారం. మనం ఒక్కొక్కరము చూడండి, చాలా మంది ఈ యొక్క మార్గంలోకి వచ్చిన తర్వాత మాంసం మానేసి 10 సంవత్సరాలు అయి ఉంటుంది, 20 సంవత్సరాలు కూడా అయి ఉంటుంది. కానీ ఆయన ఇంకా సింహమే, ఆయన ఇంకా పులే. అంటే ఎన్నో జన్మల నుంచి తినుకుంటా వచ్చినటువంటి చైతన్యము ఇంకా తగ్గలేదు ఆయనకి. ఏదైనా చిన్న విషయానికి తోడతాడు, చిన్న విషయానికి తోడతాడు. అంటే ఇంకా సింహమే ఆయన. చైతన్యం 10 సంవత్సరాలు మానేసినా కానీ ఇంకా లోపల సింహం ఉన్నాడు, పులుంది, తగ్గట్లేదు. అంటే ఈ భవరోగం అన్నటువంటిది ఎంత బలమైందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు మామూలుగా మాంసాన్ని భుజించేటువంటి జంతువుల క్రూరత్వం ఉండాల, మరి సాధువుల క్రూరత్వం ఏంటి? ఎందుకని? మానేసినా కానీ అలవాటు పడిపోయింది, సిస్టమ్ అలవాటు పడిపోయింది. ఎవడన్నా ఇది కాదు ఇదే అంటే నేను దానికి ఇట్లాగే రెస్పాండ్ అవ్వాలా అని కండిషన్ అయిపోయి ఉన్నాం. ఆ కండిషనింగ్నే బద్ధత్వం అంటారు, బద్ధజీవుడు అంటారు. వాడు ఒక రకమైనటువంటి చైతన్యానికి బంధింపబడ్డాడు, అది అంత సామాన్యంగా పోవట్లేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా, ఒరే 10 సంవత్సరాలు నేను భక్తిలోకి వచ్చి నియమాలు పాటించి మంగళారతికి వచ్చి జపం చేసి ఇన్ని చేసినా కానీ ఇంకా ఎవరైనా ఒక మాట అంటే బుసలు కొట్టేస్తున్నామే. చైతన్యం ఇంకా ఎప్పటికీ శాంతిస్తుంది, ఇది ఎప్పటికీ సరళంగా. మనం ఎన్నిసార్లు వినుంటాం, ఏకనాథ్ బాబా అబ్బా ప్రభు గారు చెప్పిందే చెప్తారండి. చెప్పింది నువ్వు ఎప్పుడు విన్నట్టు అంటే ఎప్పుడు నువ్వు దాన్ని పాటించగలిగావో అప్పుడు విన్నట్టు, లేకపోతే వినలా. నువ్వు వింటే పాటించాలి కదా. ఏకనాథ్ బాబా 108 సార్లు ఎంగిలి వస్తే పల్లెత్తి మాట్లాడా? మరి ఇది సాధు చైతన్యం, అది చిత్తము గుణాతీతమైన స్థితి, అది చిత్తము గుణాతీతమైన స్థితి. ఇక్కడ అదే చెప్తున్నారు, ఎవరైతే సాధువులు చిత్తము గుణాతీతం అవుతుందో వాళ్ళు సమాధి స్థితిలో ఈ ఆధ్యాత్మిక జగత్తును చూడగలుగుతారు. మనం జపం చేసుకుంటా ఉంటే గోదావరి గట్టున కూర్చొని ఎవడన్నా వచ్చి ఉమ్మూసాడంటే ఇంకేమన్నా ఉందా? వాడికి మెడకాయ పట్టుకొని పిలక పెట్టుకొని నీళ్ళలోకి దోసేసి తొక్కేసి అని ఇంక అయిపోయింది వాడి కథ. లాస్ట్ డే వాడికి. మనం సమాధిలోకి వెళ్ళడం కాదు, వాడిని సమాధిలోకి పంపించేస్తాం. అంటే ఇక్కడ అసలు ఏంటి ఆధ్యాత్మిక జగత్తు? భగవంతుణ్ణి దర్శించాలని వచ్చాం, భగవంతుణ్ణి సేవించుకోవాలని వచ్చాం. మరి ఈ గోపబాలుడికి ఎంత సులభంగా ఆధ్యాత్మిక జగత్తు చూపించేశాడు భగవంతుడు. ఆయనకేమైనా కష్టమా మనకు చూపించడం కూడా? కానీ మరి మనకు చూపించాలా అంటే దానికి తగ్గ అర్హతను మనం కలిగి ఉండాలా. ఆ అర్హతను కలిగి ఉండాలి. ఆ అర్హత కలిగి ఉన్నప్పుడు ఆయనకేముంది, ఒక్క క్షణంలో లవభాగం కూడా పట్టదు ఆధ్యాత్మిక జగత్తు చూపించాలంటే. సో వీటన్నిటికీ కూడా ఏంటి అంటే మనం తపస్య. బ్రహ్మ పుట్టాడు, అవతరించాడు ఆయన. బ్రహ్మ భగవంతుని యొక్క నాభిలో నుంచి కమలం ఉత్పన్నమైంది, ఆ కమలంలో ఆయన పుట్టాడు. బ్రహ్మ పుట్టిన తర్వాత ఏం చేశాడు ఆయన? ఆయనకి ఏం శబ్దం వినిపించింది? ఎక్కడో నీరు చుక్క కింద పడుతూ
ఏదన్నా నిశ్చలమైనటువంటి కొలనులో ఒక నీటి బిందువు పడితే శబ్దం ఏమొస్తుందంటే థప్ 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 థప్. మనకు 365 రోజులు భాగవతంలో వివరించి 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 చెప్తే కూడా జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనం బ్రహ్మకి మనకు అది వ్యత్యాసం. ఆయనకి తప్పని శబ్దం వినిపిస్తే తపస్సు చేయాలని అర్థమైంది. మనకు రోజు చెప్తుంటే తపస్సు ఇటు చేయాలని, ఆయన హరే కృష్ణ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటే మనకు అర్థం కావట్లేదు. ఒక సారవంతమైనటువంటి ప్లాట్ఫామ్ ఏర్పరచుకున్నటువంటి ఒక పవిత్రాత్మకి మనకు వ్యత్యాసం అది. వర్షం ప్రతి దగ్గర పడుతుంది. ఎవడైతే దుక్కి దున్ని భూమిని సారవంతంగా తయారు చేస్తాడో అటువంటి భూమి మీద పడ్డటువంటి వర్షానికి ఫలితం ఉంటుంది. రాయి మీద పడినటువంటి వర్షానికి ఫలితం ఉండదు. అందుకనే మనం సాధన ద్వారా ఈ హృదయాన్ని సారవంతం చేసుకోవాలా. ఇటువంటి కృప అన్నటువంటిది మన మీద పడినప్పుడు అది సద్వినియోగం అవుతుంది. మనకి ఇన్ని రోజులుగా చెప్పుకుంటుంటే తపస్సు 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 అంటే మనకు అర్థం కావట్లా. ఆయనకేం ప్రవచనం ఇవ్వలేదు బ్రహ్మకి. తప ఆ డ్రాప్, ఆ నీటి బిందువు పడి శబ్దం తప్ తప్ అని వచ్చింది. దానికి ఆయన ఏమర్థం చేసుకున్నాడంటే, ఓ నేను తపస్సు చేస్తే ఈ యొక్క సృష్టిని అంతా అర్థం చేసుకోగలను, తపస్సు చేస్తే అర్థం చేసుకోగలను. అందుకనే పురంధరదాస్ చెప్పాడు, ఒక సాధువు యొక్క సంపద ఏదయ్యా అంటే సాధన సంపత్తాయిత్తు. సాధువు యొక్క సంపద ఏంటి అంటే సాధనే. సాధనే సాధువు యొక్క సంపద. సాధన సంపత్తాయిత్తు. సో బ్రహ్మ ఆ తప అన్నటువంటి శబ్దం విన్న తక్షణమే తపస్సుకు ఉపక్రమించాడు, తపస్సు చేశాడు. ఎప్పుడైతే తపస్సు చేశాడో పరమగమ్యం ఏంటి, ఎంత స్థాయికి వెళ్ళాడు, ఈ భౌతిక సృష్టిని అంతా సృష్టించేటువంటి స్థాయికి బ్రహ్మ వెళ్ళాడు. అంత తీవ్రమైన తపస్సు చేశాడు. ఈ సృష్టి గురించి తెలుసుకోవడం ఏంటి, దాన్ని తయారు చేసే స్థితికి వెళ్ళాడు, సృష్టించే స్థితికి వెళ్ళాడు. అంత స్థాయికి ఆయన తపస్సు చేరుకున్నాడు. ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆధ్యాత్మికంగా నువ్వేదన్నా సాధించాలా అంటే తపస్సు, త్యాగము ఇవన్నీ ఉండాలి. తపస్సు ఉండాలి. తపస్సు లేకుండా నీకేం అర్థం కాదు. ఎంత నువ్వు తీవ్రంగా సాధన తపస్సు చేస్తావో అంత త్వరితగతిలో భగవత్ తత్వం నీకు అవగతం అవుతుంది. మబ్బులు వీడిపోతుంటాయి. మబ్బులు వీడిపోతే చంద్రుడైనా సూర్యుడైనా స్పష్టంగా కనిపిస్తాడు. అట్లాగే ఈ యొక్క అజ్ఞాన అంధకారం అన్నటువంటి మబ్బులు మన చైతన్యం నుంచి ఈ గుణాలకు లోబడినటువంటి ఈ చైతన్యం వీడిపోతుందో అప్పుడు గుణాతీతుడైనటువంటి ఆ భగవంతుడు మనకు గోచరమవుతూ ఉంటాడు. క్రిస్టల్ క్లియర్గా. ఆడికి పదే చెప్పాల్సిన అవసరం లేదు, క్లారిటీ అర్థమైపోతుంది. దానికి ప్రిపరేషనే ఏకాదశి వ్రతం చేయడం, బ్రహ్మ ముహూర్తంలో లేయడం, నామం చేయడము, సేవ చేయడము, శ్రవణం చేయడము, ఇవన్నీ చేసి వాటి గమ్యం ఏంటి అంటే ఆ భగవంతుణ్ణి స్పష్టంగా అర్థం చేసుకుని ఆయన్ని చేరుకునేదానికి ప్రయత్నించడం. ఈ విలువైనటువంటి మనుష్య జీవితంలో దానికోసం తపస్సు చేయాలి. ఆ తపస్సు కూడా ఏంటి అంటే అది ఇంకా ఒక పట్టుదలతో దాన్ని స్వీకరించిన తర్వాత వెనుదిరగడం లేదు. ఆ రకంగా ప్రభుపాదులు వారు చెప్తారు, ఎప్పుడైనా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూసావు అంటే ఆయన ఎంత సీరియస్గా ఉదాహరణ ఇచ్చారంటే వాంతి ఎత్తిన దాన్ని మళ్ళా తిన్నట్టు అన్నాడు. బాగుంటుందా? ఇంకంత గట్టిగా వాళ్ళకి అట్లా గట్టిగా చెప్పాలని ఉండదు. అంత గట్టిగానే చెప్తే మనం ఇది గుర్తు రావాలి. ఈ డైలాగు ఎప్పుడైనా వెనక్కి బాగుంటే అది గుర్తొస్తే అబ్బాయి వద్దులే ఆచార్యులు ఏడు చెప్పారు, అద్భుతమైంది కాదు. సో అందుకని వాళ్ళు అంత తీవ్రంగా వాళ్ళు చెప్పారన్న పట్టుదల. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏకాదశి, రాజా రుక్మాంగదుడు ఆయన తను పాటించడం కాదు,
భగవద్భక్తులు ఎప్పుడు కూడా, వైష్ణవులు ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటి అంటే పరమ కరుణామయులు వాళ్ళు. ఆ కరుణ మనం ఎన్నోసార్లు విన్నాము. రామానుజుల వారికి 18 సార్లు వెళ్తే గురువుగారు మంత్రోపదేశం చేశారు. చేసి ఏం చెప్పారు? ఇది ఎవరికంటే వాళ్ళకి చెప్పకూడదు అన్నారు. ఆయన ఏం చేశాడు? గాలిగోపురం ఎక్కి ఊరంతా పిలిచేశాడు. వచ్చిండు 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 అన్నాడు. ఆధ్యాత్మికాది భౌతికాది దైవిక క్లేశాలు, మనసు శరీరం ద్వారా వచ్చేటువంటి కష్టాలు, వేరే జీవుల ద్వారా వచ్చేటువంటి కష్టాలు, ప్రకృతి దేవతల ద్వారా వచ్చేటువంటి కష్టాలు, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం, వీటన్నిటి నుంచి శాశ్వతమైన విముక్తిని మీరు పొందాలనుకుంటే నారాయణ మంత్రాన్ని జపించండి. గురువుగారికి తెలిసింది, పిలిచారు. ఈ గురుద్రోహి, నేనేం చెప్పాను? ఎవరికి ఇవ్వకూడదు అన్నాను. నువ్వేం చేసావు? అందరికి ఇచ్చేసావు. దీని పర్యవసానం ఏంటో తెలుసా? నరకానికి వెళ్తావు. రామానుజుల వారు వినమ్రతతోటి గురువుకి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేనొక్కడిని నరకానికి వెళ్ళి ఈ మంత్రం వల్ల యావత్ మంది ప్రజానీకం వైకుంఠానికి వెళ్ళేటప్పుడు నేను నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభుపాదుల వారు ఒక లెక్చర్లో చెప్తారు, నిజంగా నువ్వు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఈ మార్గంలో అనుభూతి చెందుతూ ఉంటే యు కెనాట్ సిట్ సైలెంట్. నువ్వు సైలెంట్ కూర్చోలేవు. ఎందువల్లంటే, అరే నేను ఇంత మాధుర్యాన్ని అనుభవిస్తున్నాను, ఒక్కడికన్నా ఇవ్వాలి, నేను ఒక్కడికన్నా ఇవ్వాలా, దీన్ని నలుగురికి పంచాలా. మరి పూర్వాచార్యులందరూ ఏం చేశారు? వాళ్ళు ఈ మాధుర్యాన్ని వాళ్ళు అనుభవిస్తూ అందరికీ పంచాలనుకున్నారు, అందరికీ పంచాలనుకున్నారు. సో మనం కూడా నిజంగా ఈ మాధుర్యాన్ని అనుభవిస్తే ఖచ్చితంగా నేను పక్కింటోడికన్నా చెప్పాలా, ఎదురింటోడికన్నా చెప్పాలా, ఎవరికో ఒకరికి కృష్ణుని గురించి చెప్పాలా. మామూలుగా సినిమాల్లో పనికి మాలిన హీరోలు వాళ్ళు, మాటకి హీరోలు కానీ వ్యక్తిత్వం హీరోలు అన్న వాళ్ళు ఏమన్నా కాదు. కానీ వాళ్ళని ఫాలో చేసే వాళ్ళు ఎట్టుంటారు? మా హీరో సినిమా వచ్చిందంటే చొక్కా చింపేసుకుంటారు. ఒక్కోసారి సినిమా టికెట్ల కోసం పోయి ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉంటారు. మనం అవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. చొక్కాలు చింపుకొని తర్వాత ప్రాణాలు పోగొట్టుకొని ఏం లేదు. కొంచెం సమయాన్ని కేటాయించి ఈ మాధుర్యాన్ని ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అది వైష్ణవుని యొక్క లక్షణం. రాజా రుక్మాంగదుడు ఆయన ఏకాదశి వ్రతం యొక్క విశిష్టతను తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆయన ఏం చేశాడంటే, ఆయన పాటించడం కాకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాటించేటట్టు చేశాడు ఏకాదశి వ్రతాన్ని. దీనివల్ల ఏమైంది? ఏకాదశి వ్రతం ఎవరైతే పాటిస్తారో అనాదిగా అనంతకాలంగా చేసుకున్నటువంటి, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, మనం 10 సంవత్సరాలు మానేసి అయినా కానీ గర్జన ఆగట్లేదు అని. అదే ఏకాదశి చేస్తే ఏం గర్జిస్తాం? నీరసంగా ఉంది కదా, తిండి గిండి లేదు. ఆ రోజు ఎవడన్నా ఏమన్నా కానీ ఏం ప్రభు చెప్పు, గర్జించే శక్తి లేదు. అంత చేయంగా అంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఏకాదశి వ్రతంగా చేస్తే అనాదిగా పేరుకున్నటువంటి పాపాలు ప్రక్షాళన అయిపోతాయంట. అంత గొప్ప శక్తి ఈ యొక్క ఏకాదశి వ్రతానికి ఉంది. అంత గొప్ప శక్తి ఉంది. ఆయన రేపు ఏకాదశి అనగా ద్వాదశి ముందు రోజు, దశమి రోజు ఆయన అందరికి ఊరంతా రాజ్యమంతా దండోరా, ఉత్కల రాజ్యం అంటే ఒరిస్సాని పరిపాలించేవాడంట. సో అందరికీ దండోరా వేయించేవాళ్ళు, ప్రజలందరూ కూడా పాటిస్తున్నారు. దీంతో ఏమైంది? యమధర్మరాజుకు పని లేదా? చనిపోయినోడు నరకానికి వెళ్ళట్లేదు, నేరుగా వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు అందరూ. సో యమధర్మరాజు ఆయనకేమైంది అంటే, ఐడల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు. ప్రభుపాదుల వారు ఉపన్యాసంలో చెప్తారు, ఈ ఆధునిక టెక్నాలజీ అంతా ఎందుకు నాయన? ఇప్పుడు ట్రాక్టరు ఒకటిగా తెచ్చుకున్నాడు అనుకో, అది ఒక 20-30 మంది చేసే పని అది ఒక్కటి చేసేస్తుంది. అప్పుడు ఏమైంది? 19 మంది ఖాళీకి కూర్చోవాలా. ఈ 19 మంది ఖాళీకి కూర్చుంటే వాడి బుర్ర, ఐడల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. వాడికి పని పాట లేకపోతే ఎవరిని తందామా, ఎవరిని పీకుతామా, ఏం తాగుదామా, మనసుకు పోతాయి. అందుకని ఇంతకు ముందు రోజుల్లో ఈ ట్రాక్టర్లు ఇవన్నీ కనుక్కోవాలా. దేనికంటే ప్రతి ఒక్కరికి పని ఉంటే సమాజంలో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని. ఇప్పుడు ఈడో సుఖం కోసం అని చెప్పి కనుక్కొని క్రైమ్ పెరిగిపోతా ఉంది. ఖాళీ కూర్చునే వాళ్ళు ఎక్కువైపోయారు పని పాట లేకుండా.
అట్లీస్ట్ భక్తులు అంటే ఒకవేళ సమయం దొరికితే ఏదైనా జపం చేసుకుంటాడు, వాడికి అది కూడా లేదు కదా. సో అందుకని సమాజానికి వాళ్ళు చెడు పురుగుల్లాగా తయారయ్యారు. సో అక్కడ ఏమైంది అంటే నరకంలో మామూలు మనుషులే ఇట్లా ఉన్నారంటే యమకింకర్లకు ఖాళీగా పెడితే ఎట్లుంటుంది పరిస్థితి చూడు. యమధర్మరాజుకి చాలా ప్రాబ్లం అయిపోయింది. వీళ్ళందరూ స్వామే వన్ లేదు స్వామి, మాకు ఎవడు లేడు నరకడానికి, స్వామే మంటల్లో ఏపడానికి ఎవడు లేడు స్వామి. యముడు వెనకాల పడిపోయారు వీళ్ళందరూ కూడా. అయినా యమకింకర్లు ఎవరు తెలుసా? ప్రభుపాదుల వరకు లెక్చర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సీజన్డ్ నరకవాసులు అంట. సీజన్డ్ నరకవాసులు. యమకింకర్లు పోస్ట్ ఎవరికి వస్తుంది అంటే, ఎవరికి యమకింకర్లు పోస్ట్ వస్తుంది అంటే నరకంలో కొన్ని వేల సంవత్సరాలు నరక బాధలు అనుభవించి వాడికి ఇంకా అలవాటు అయిపోయి ఉంటుందంట. వాడిని మంటల్లో దోస్తుంటే మామూలుగా మొదట్లో వాడు అయ్యా తోయద్దయ్యా అంటుంటాడు. వీడు తోసి వీడిని అలవాటు అయిపోయి వీడు తోసేస్తారా, మీరు ఎందుకు తీయడం, నేనే పడిపోతా అని చెప్పి వీడు వాడి దూకేస్తుంటాడు. అటువంటి సీజన్డ్ వాళ్ళకి పోస్టులు ఇస్తారండి, యమకింకర్లు పోస్టులు ఇస్తారండి. అటువంటి వాళ్ళకి పని లేకపోతే పరిస్థితి ఏం చెప్పండి. వాళ్ళందరూ కూడా యమధర్మరాజుని నానా ఇబ్బంది పెడతారు. సో యమధర్మరాజు ఏం చేశాడంటే నారదముని తోడు తీసుకొని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, పని పాటలేదు, మా స్టాఫ్ అంతా పని లేక నన్ను తలకాయ తినేస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీరు కొంచెం మా నరకానికి కూడా కొంచెం జనాలు వచ్చేటట్టుగా ఏదో ఒక ప్లాన్ చేయండి. అప్పుడు బ్రహ్మ అక్కడ యముడికి పని చెప్పాలన్న ఉద్దేశం కాకపోయినా అసలు రుక్మాంగదుడి యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియపరచడం కోసం ఒక అద్భుతమైనటువంటి ఒక అప్సరసను, మోహిని అన్నటువంటి అప్సరసను ఆయన సృష్టించాడు. బ్రహ్మ మానస పుత్రిక. ఆమె అపురూప లావణ్యం, ఎంత అందంగా ఉంది అంటే అసలు వర్ణనాతీతం అన్నమాట, అంత అందంగా ఉంది. ఒకసారి రుక్మాంగదుని యొక్క రాజ్యం మీదకి ఏదో వింత జంతువు ఒకటి వస్తుంది. దాన్ని సంహరించడానికి ఈయన దాని వెనకాల పడి అరణ్యంలోకి వెళ్తాడన్నమాట. సో దాన్ని తరిమి చివరికి సంహరించిన తర్వాత ఈయన అలసిపోతాడు. ఆ అలసిపోయి ఉన్నటువంటి సమయంలో ఈమె ఆయనకు కనిపిస్తుంది అనమాట. ఆమె యొక్క అందానికి ఈయన మోహితుడైపోయి సో వివాహం చేసుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఏమంటుంది అంటే ఖచ్చితంగా వివాహం చేసుకుంటాను, అయితే నా కోరికను తీర్చాలా అని. ఏంటి ఆ కోరిక? ఇప్పుడు చెప్పను, అవసరం ఉన్నప్పుడు నా కోరికను అడుగుతాను అని చెప్పింది. చెప్తే సరేనన్నాడు. వివాహం అయిపోయింది. ఒక దగ్గర ఒక 8 సంవత్సరాల అడవిలోనే వీళ్ళు జీవితం గడిపేశారు. తర్వాత మళ్ళా ఇల్లు గుర్తొచ్చింది, బయలుదేరి ఇంటికి వచ్చారు. అంటే ఇక్కడ ఒక్కటి మనం గమనించాల్సినటువంటిది ఏంటి అంటే ఎప్పుడు కూడా ఆయన ఆ పని చేసి ఒక బలహీనమైన క్షణంలో ఆమెకు ఆకర్షితుడయ్యాడు. మన చైతన్యం ఎప్పుడూ బలహీనపడకూడదు. నిన్న కూడా నేను ఆ పాయింట్ స్ట్రెస్ చేస్తా ఉన్నాను. సాధకుడు ఎప్పుడైనా కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ప్రభుపాదుల వారు మోతాదు చెప్పారు. డోస్ ఎంత తీసుకోవాలా? 16 మాలలు జపం చేయడం, భాగవత ప్రవచనం వినడం, ఇవన్నీ కూడా ఏంటి అంటే డోసేజ్. అది ఆ డోసేజీ మనం పర్ఫెక్ట్గా తీసుకోకపోతే ఈ చైతన్యం అనేటువంటిది వీక్ అవుతుంది. ఆ చైతన్యం అనేది వీక్ అయినటువంటి సమయంలోనే మనము భక్తికి భిన్నమైన కార్యక్రమాలు ఏదైనా చేసేదానికి ఛాన్స్ ఉంది. అందుకని జీవితంలో ఒకసారి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మన చైతన్యం బలహీనమైనటువంటి క్షణం అనేటువంటిది రాకుండా జాగ్రత్త తీసుకోవాలా. అది ఎప్పుడు జాగ్రత్త తీసుకున్న వాళ్ళం అవుతాము అంటే ఆచార్యులు వేసినటువంటి మార్గాన్ని తూచా తప్పకుండా మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు ఆ బలహీనమైనటువంటి క్షణం మన జీవితంలో రాకుండా ఉంటుంది. మనం రక్షింపబడతాము. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది ఆ బలహీనమైన క్షణం రాకూడదు. రాకుండా ఉండాలంటే వాళ్ళు
సెట్ చేసినటువంటి, మంగళాశాసనం చేసినటువంటి అన్ని అనుసరించడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఆ బలహీనమైన క్షణంలో ఆయన ఆమెను వివాహం చేసుకున్నాడు. 8 సంవత్సరాలు గడిచిపోయింది. ఆయన రాజ్యంలో ప్రతి ఒక్కరిని కూడా ఏకాదశి వ్రతం చేసేటట్టుగా, పాటించేటట్టుగా చేసినటువంటి మహాత్ముడు ఆ 8 సంవత్సరాల్లో ఏకాదశి వ్రతం గురించి మర్చిపోయాడు. 8 years మళ్ళా ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఆ రుక్మాంగదుని యొక్క కుమారుడు తండ్రిని అనుసరిస్తున్నాడు. ఇక్కడ మామూలుగా ఏంటి అంటే, సంతానం అంటే ఆస్తి కోసమే సంతానం. కానీ నిజమైనటువంటి సంతానం, పుత్రుడు ఎవరు అంటే తండ్రి యొక్క ఆశయాల కోసం జీవితాన్ని గడిపేటువంటి వాడు. రుక్మాంగదుని యొక్క కుమారుడు ధర్మాంగదుడు. ఆ ధర్మాంగదుడు ఈ యొక్క ఏకాదశి వ్రతం గురించి దండోరా ఇప్పిస్తున్నాడు, తండ్రి గారి యొక్క అడుగుజాడలో నడుస్తూ. అప్పుడు ఈయన గుర్తొచ్చింది, ఒరే 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 ఒరే, 8 సంవత్సరాలు మర్చిపోయాను. అందుకని ఇంకొక పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే, ఎందుకు చైతన్య మహాప్రభు చెప్పారంటే, అసత్సంగ త్యాగో యహి వైష్ణవాచార. అసలు వైష్ణవ ఆచారం ఏంటి అంటే అసత్సంగ త్యాగో. ఎందువల్ల అసత్సంగ త్యాగో యహి వైష్ణవాచార అన్నారంటే, ఆ అసత్సంగం వల్ల ఏమవుతుంది అంటే మనం చేయాల్సినవి మర్చిపోతే పతనం మొదలవుతుంది. ఇప్పుడు ఆమె యొక్క సాంగత్యం వల్ల ఈయన మర్చిపోయాడు. అంత గొప్ప తపస్వి, ఆదర్శవంతమైనటువంటి రాజు మర్చిపోయాడు. ఆయన గుర్తొచ్చింది, అరే ఆయన ఏకాదశి వ్రతం పాటించాలనుకున్నప్పుడు ఈమె మోహిని వచ్చి ఏం చెప్పింది, రాజా రేపు లంచ్ మన ఇద్దరం కలిసి చేద్దామని. స్వామి, మీరు నాకు మాట ఇచ్చారు నన్ను వివాహం చేసుకునేటప్పుడు ఏదైనా కోరికుంటే తీరుస్తానని. ఇప్పుడు నా కోరిక ఏంటి అంటే, మీరు ఏకాదశి వ్రతం పాటించకుండా నాతో భోజనం చేయాలి. ఇది నా కోరిక. ఒకవేళ భోజనం నాతో చేయలేని పక్షంలో మీ కుమారుడైనటువంటి ధర్మాంగదుని యొక్క శిరస్సును ఖండించి నాకు బహుమతిగా ఇవ్వాలి. అంటే ఇంత పెద్ద ఉదాహరణ ఎందుకు ఇచ్చారు అంటే, ఈ నియమాలు పాటించడానికి మనం ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలా. అక్కడేంటి, ఉపవాసానికి కుమారుడి యొక్క తలకి పోటీ పెట్టారు. అంత తీవ్రమైనటువంటి ఆమె కోరిక. మీరు ఒకవేళ ఉపవాసం చేయాలనుకుంటే ధర్మాంగదుని యొక్క శిరస్సు, నీ కుమారుని యొక్క శిరస్సు ఖండించి నాకు ఇవ్వాలి. ఆ కుమారుడు ధర్మాంగదుడికి ఈ విషయం తెలిసి అతను పరుగున తండ్రి దగ్గరికి వచ్చేయమంటున్నాడు తెలుసా. ఇప్పుడుండే పిల్లకాయలుగానైతే, నాయన నువ్వు ఏదో నువ్వు నీ కథ నువ్వు ఏదో చూసుకో, నన్ను మధ్యలో ఇన్వాల్వ్ చేయొద్దు, అంతే కదా. అసలు నన్ను ఎందుకు లాగుతున్నావు మధ్యలో, నీ ఉపవాసం నీ కథ నువ్వు చూసుకో, నన్ను ఎందుకు, అది సమస్య లేదు, నాకు సంబంధమే లేదు ఈ మ్యాటర్ తోటి. ధర్మాంగదుడు ఏమన్నాడు తెలుసా, తండ్రి మీరు ఉపవాసం మానద్దు, నా శిరస్సుని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఉపవాసం మానద్దు. మీరు భార్య వచ్చింది, ఆమె పేరేదో సంధ్యావళినో ఏదో, ఆమె వచ్చనింది, స్వామి బిడ్డ మీద మమకారం తండ్రి కన్నా తల్లికి ఎక్కువగా ఉంటుంది, కానీ నేను తల్లిగా చెప్తున్నాను, ఆడి శిరస్సును ఖండించి ఆమెకు బహుమతిగా ఇవ్వండి, ఉపవాసం మాత్రం మానద్దని. భార్య సంధ్యావళి మానద్దు. అప్పుడు ఈయన తన సైనికులతోటి ఖడ్గాన్ని తెప్పించి ధర్మాంగదుని యొక్క శిరస్సుని ఖండించబోతే అది ఆ ఖడ్గము ఒక పూమాలలాగా తయారయ్యి ఆ యొక్క ధర్మాంగదుని యొక్క మెడను
అలంకరింపబడింది. సాక్షాత్ దేవదేవుడే అక్కడ దర్శనమిచ్చి ఈ యొక్క రుక్మాంగదుడిని అనుగ్రహించాడు. రుక్మాంగదుడిని అనుగ్రహించాడు. కుటుంబ వ్యవస్థ కూడా ఇక్కడ మనం గమనించాలి. అందరూ దేనికి ఉండాలంటే, ఇప్పుడు వివాహం చేసుకునేటప్పుడే మంత్రాల యొక్క అర్థం ఏంటి అంటే, మన ఇద్దరం కలిసి నారాయణుణ్ణి ఒకరికొకరు సహకరించుకొని నారాయణుణ్ణి సేవించి తరించడానికి ఒకటవుతున్నాం. భార్యాభర్తలు ఒకటవుతున్నారు, కేవలం ఇంద్రియ భోగానికి కాదు. ఒకరికొకరు సహకరించుకొని ఆ శ్రీమన్నారాయణుణ్ణి, ఆ శ్రీ మహావిష్ణువుని, ఆ శ్రీకృష్ణుణ్ణి సేవించుకొని తరించడానికి మన ఇద్దరం ఈ బంధం కలుస్తున్నాము. ఆ పిల్లలైతేనేమి, కుటుంబ సభ్యులైతేనేమి, అందరూ కూడా ఏంటి అంటే ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించడానికి ఒక్కొక్కరు సహకరించుకోవాలి. ఇక్కడ చూడండి, వాళ్ళు ఆధ్యాత్మిక నియమాలను పాటించడం కోసం ప్రాణాల్ని పళంగా పెట్టడానికి సిద్ధమైపోయారు. ఇట్లా ఉండాలి కుటుంబ వ్యవస్థ అంటే. కుటుంబ వ్యవస్థ ఇప్పుడు రోజుల్లో మనం చూస్తాం, పిల్లోడు ఉపవాసం చేస్తే తల్లిదండ్రులు, పిచ్చా చాదస్తాం రా నీకో, ఈ ఉపవాసాలు ఇవన్నీ దేనికి, పోయేటప్పుడు చేసుకుందులే. ఇప్పుడు పోయేటప్పుడు అడు పోయేటప్పుడు ఇప్పుడు దేనికి ఇవన్నీ? ఒకవేళ తల్లిదండ్రులు చేస్తా ఉంటే, మీ చాదస్తం మీరు కావాలని చేసుకోండి, మమ్మల్ని ఉపవాసం అనద్దు. వాళ్ళకి తెలియట్లేదు, వీళ్ళకి తెలియట్లేదు దాని వెనకాల ఉన్న పరమార్థం ఏంటి అని. మొన్నకు నేను ఆర్టికల్ ఒకటి చూస్తా ఉన్నాను. 15 రోజులకు ఒకసారి ఏకాదశి వ్రతాన్ని పాటించి ఉపవాసం ఎవరైతే చేస్తారో శరీరంలో ఉన్నటువంటి అన్వాంటెడ్ టాక్సిన్స్ అన్ని కూడా వాష్అవుట్ అయిపోతాయంట. అది ఆరోగ్యపరంగా కూడా చూస్తే అది లంకణం పరమౌషధం అన్నారు. ఉపవాసం ఒక ఔషధంతో అదొక ట్రీట్మెంట్, అనమాట. శరీరం రీజనరేట్ అవుతుంది. ఎందువల్ల అంటే నువ్వు ప్రతిరోజు కూడా దాన్ని ఏసి లోపల యంత్రాలు లోపల పనిచేసి అవయవాలన్నీ పనిచేసి ఒక్కరోజు ఆ అవయవాలకి మనము వాటికి సమయం ఇస్తున్నాం. అవేమన్నా కొన్ని రిపేర్లు ఉంటే అవి వాటంతటా ఈ అరిగించడానికి పనిచేసే దానికన్నా వాటి అవయవాలు వాటిని రిపేర్ చేసుకునే దానికి ఒకరోజు టైం ఇస్తున్నాం ఉపవాసం ద్వారా. ఫ్యాన్ అయినా కానీ ఇక్కడ ప్రోగ్రామ్ ఏం లేకపోతే ఆపేస్తాం కదా. మరి దీంట్లో ఇప్పుడు రోజుల్లో ఉపవాసం అని చెప్పి మామూలు రోజులకనే ఎక్కువ తిన్నాం. అది నేను కొంతమందిని గమనిస్తాను. మంగళవారం అండి హనుమంతుడి కోసం అండి, బుధవారం అండి, శుక్రవారం అండి అమ్మవారి కోసం అండి, శనివారం వెంకన్న బాబు కోసం అండి. అంటే భోజనం చేయనండి, అల్పాహారమేనండి, ఒక అరడజన్ గారెలండి, ఒక అరడజన్ అట్లండి, ఒక అరడజన్ చపాతీలు అండి, అంతేనండి. సింపుల్ అండి, వెరీ సింపుల్. మామూలు కన్నా ఎక్కువ వేసేయడం అండి పొట్టలో. అది కాదండి ఉపవాసం. ఉపవాసం అంటే హరివాసం, హరికి దగ్గరగా గడపాల. ఆ రోజు నువ్వు వీటన్నిటిని పక్కన పెట్టి ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువగా గడపాల. అది ఉపవాసం. ఉపవాసం అని చెప్పుకొని ఇంకా జుఫా చేపలు కానీ పెంచుకునేది, ఐటమ్స్ పెంచుకొని, అది కాదు ఉపవాసం. సో అందువల్ల ఆ రుక్మాంగదుడు తన కుటుంబం అంతా కూడా ఆ నియమ పాలన కోసం ఎంత త్యాగానికి కూడా సిద్ధమయ్యారు. ఇటువంటివన్నీ కూడా చరిత్రలో ఎందుకు జరిగాయి అంటే దాని యొక్క తీవ్రతను మనలాంటి వారికి తెలియపరచడం కోసం, దాని యొక్క తీవ్రతను మనలాంటి వారి కోసం తెలియపరచడం కోసం. ఈరోజు ప్రత్యేకించి ఇందిరా ఏకాదశి, ఈ పితృపక్షాల్లో వచ్చేటువంటి ఏకాదశి ఇది. ఇంద్రసేన మహారాజ్ అని చెప్పి మాహిష్మతి అన్నటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అనమాట. ఆయన ఒకరోజు కొలువు తీరి ఉంటే నారదముని వచ్చాడు. వచ్చి నారదమునికి ఆయన సగౌరవంగా మర్యాదలు చేసిన తర్వాత అప్పుడు నారదముని అడిగాడు, ఏమయ్యా భగవచ్చింతన బాగానే నడుస్తూ ఉందా? ధర్మానికి అనుగుణంగా పరిపాలిస్తూ ఉన్నావా? ఆ విష్ణు భక్తి కృష్ణ భక్తిని బాగా చేస్తున్నావా? సాధువులు ఎంక్వైరీ చేయాల్సింది ఇదే. నీ భక్తి ఎట్లా ఉంది, నీ సాధన ఎట్లా ఉంది, ఆధ్యాత్మిక నియమాలు ఎట్లా పాటిస్తున్నావు, ఇవన్నీ నారదముని అడిగారు. అడిగితే స్వామి మీలాంటి మహాత్ముల యొక్క అనుగ్రహం వల్ల ఏదో వీటన్నిటినీ చక్కగా చేసుకుంటూ ఉన్నాను, అన్నీ సవ్యంగా నడుస్తూ ఉన్నాయి.
అప్పుడు నారదముని చెప్పాడు, అయ్యా నేను ఇక్కడికి వచ్చేదానికి ముందు ఏదో యమధర్మరాజుని పలకరిస్తామని చెప్పి వెళ్ళాను. అక్కడ నేను ఎవరిని చూశాను అంటే మీ నాన్నగారిని చూశాను. ఆయన ఏదో పొరపాటున ఒక ఏకాదశి వ్రతాన్ని ఉల్లంఘన చేయడం వల్ల ఆయన నరకవాసుడయ్యాడు. మీకు సందేశాన్ని పంపించాడు. ఏమిటి ఆ సందేశం అంటే, ఇప్పుడు వచ్చేటువంటి పితృపక్షాల్లో వచ్చేటువంటి ఈ ఇందిర ఏకాదశిని మీరు చేసి ఆ యొక్క ఫలితాన్ని మీ తండ్రి గారికి దక్కేటట్టుగా అది దానం చేస్తే ఆయన ఆ నరకవాసం నుంచి విముక్తిని పొందుతాడని చెప్పి నా ద్వారా మీకు సందేశం పంపించారు. అందువల్ల మీరు మీ తండ్రి గారి యొక్క విముక్తి కోసం ఈ ఇందిర ఏకాదశిని చెయ్యండి అని. ఇందిర ఏకాదశిని చెయ్యండి. అప్పుడు ఇంద్రసేన మహారాజు, స్వామి ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఎట్లా చేయాలా అంటే, ముందు రోజు దశమి రోజు ఒక్క పూట భోజనం చేసి మరుసటి రోజు ఈ యొక్క ధాన్యాన్ని స్వీకరించకుండా భగవత్ చింతనలో నిమగ్నమై భగవద్భక్తులకు ధాన్యము లేనటువంటి ప్రసాదాన్ని ఏదన్నా ఇచ్చి ఈ యొక్క వ్రతాన్ని మీరు చేయడం ద్వారా మీ తండ్రి గారు ఆ నరకం నుంచి విముక్తిని పొందేదానికి అవకాశం ఉంది అని చెప్తే, ఆ నారదముని చెప్పినటువంటి విధి విధానాల్ని అనుసరించి ఈ ఇందిర ఏకాదశిని ఆయన పాటించడం వల్ల ఆ ఇంద్రసేన మహారాజు యొక్క తండ్రి ఆ నరకం నుంచి విముక్తిని పొంది స్వర్గానికి వెళ్ళేటువంటి అవకాశం లభించింది. ఇది ఈ యొక్క ఇందిర ఏకాదశి యొక్క మహత్యం అని చెప్పి చెప్పడం జరిగింది. సో అందువల్ల ఈ తపస్సులన్నీ కూడా మనల్ని మనం ఉద్ధరించుకోవడమే కాదు, మన పూర్వీకులకు కూడా ఫలితం దక్కుతుంది. అందుకనే పుత్ర అంటే నిర్వచనం చెప్పారు. పున్నామ నరకం నుంచి తండ్రిని విముక్తి కలిగించగలిగిన వాడు పుత్రుడు అన్నారు. పున్నామ నరకం నుంచి విముక్తిని కలిగించగలిగిన వాడు. మరి ఆ పుత్రుడు ఆ రకమైనటువంటి అర్హత లేకపోతే ఆ పుత్రుడు మళ్ళా మూత్రుడు అంత. ఆ మూత్రం వచ్చే దగ్గర నుంచే మనం వచ్చాం. సో అందువల్ల వాడు పుత్రుడు ఆ ఆధ్యాత్మిక అర్హత కోల్పోతే వాడు మూత్రుడు అవుతాడు. సో అందుకని ఇక్కడ ఈ శ్లోకంలో మనకి ఈరోజు ఏకాదశికి తగ్గట్టుగానే ఈ శ్లోకం కూడా కుదిరింది. ఏంటది అంటే, చిత్తము గుణాతీతమైనప్పుడు ఆ భగవంతుడు నీ యోగులు దర్శించేవాళ్ళు అని. మరి ఆ చిత్తం గుణాతీతం కావాలంటే తపస్సులు చేయాలా, అప్పుడే గుణాతీతం అవుతుంది. సో ఇటువంటి ఏకాదశి తర్వాత నామ సంకీర్తన, యుగధర్మం నామాన్ని జపించడం, నియమ పాలన, ఇవన్నీ చేయడం వల్ల మన చిత్తం గుణాతీతం అయ్యేదానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, ఈ గుణాతీతమై నువ్వు ఎప్పుడైతే పవిత్రమైనటువంటి చైతన్యంలో స్థిరుడు అవుతావో అప్పుడు భగవంతుడు ఆయన నీకు దర్శనం ఇవ్వాలా అనుకుంటే, ఆధ్యాత్మిక జగత్తును నీకు దర్శనం కావింపాలా అనుకుంటే చాలా సింపుల్. ఆయన అనుకుంటే అట్లయిపోతుంది. ఏ రకంగా ఈ గోపాలుడికి ఎంత సులభంగా ఆ యొక్క ఆధ్యాత్మిక జగత్తునంతా చూపించాడో భగవంతుడు, అట్లాగే మనకు కూడా ఆయన చాలా సరళంగా చూపించగలుగుతాడు. హరే కృష్ణ.